కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు పూరించిన పాంచజన్యం ఎక్కడుందంటే ఆ శంఖారావం శత్రువులను గడగడలాడిస్తుంది. ఆ శంఖాన్ని పూరించేవాడు ఈ సృష్టినే శాసించగలడు. అదే పాంచజన్యం. అర్థమయ్యేలా చెప్పాలంటే మహాభారత సంగ్రామంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం ఇది ఇప్పటికీ ఉంది తెలుసా? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ డివోషనల్. ఓ శంఖంలో మరో 4 శంఖాలుంటాయి. సాధారణంగా 1000 శంఖాల్లో ఒకటి మాత్రమే దక్షిణావర్త శంఖం ఉద్భవిస్తుంది. అలాంటి వాటిలో గోమడి శంఖం ఒకటి ఉంటుంది. 100 లక్షల గోమడి శంఖాల్లో ఒకటి పాంచజన్య శంఖంగా ఆవిర్భవిస్తుంది. అలాంటి పవిత్రమైన శంఖాన్నే మహాభారత కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు పూరించాడు. ద్వాపర యుగంలో అన్నదమ్ములైన బలరామ శ్రీకృష్ణులు సాందీపముని వద్ద విద్యాభ్యాసం చేశారు. ఆ సమయంలో ఒకసారి సాందీపముని కుమారుడు సముద్రంలో స్నానం చేస్తుండగా కెరటాల ఉద్ధృతికి కొట్టుకుపోగా పంచజనుడు అనే రాక్షసుడి మింగేశాడు. ఆ రాక్షసుడి శరీరంలో ఉన్న శంఖంలోకి ప్రవేశించాడు గురుపుత్రుడు. విద్యాభ్యాసం ముగించుకున్న బలరామకృష్ణులు గురుదక్షిణగా ఏం కావాలో సెలవీయమని ప్రార్థించారు. తనను కోరుకోమన్నది శ్రీ మహావిష్ణువే అని తెలుసుకున్న సాందీపుడు తన కుమారుణ్ణి ఇవ్వమని కోరాడు. అప్పుడు సముద్ర తీరానికి వెళ్లి గురుపుత్రుడేడని ప్రశ్నించటంతో అసలు విషయం చెప్పిన సముద్రుడు తన గర్భంలోకి దారి చూపాడు. పంచజనుణ్ణి సంహరించి శరీరాన్ని చేల్చగా గురుపుత్రునికి బదులు శంఖం దొరుకుతుంది. ఆ శంఖాన్ని యముడి వద్దకు తీసుకెళ్లి పూరించగా అక్కడంతా హడలిపోతారు. అప్పుడు తరలి వచ్చి యముడు వాసుదేవుడు వచ్చిన కారణాన్ని ఆరా తీసి సాందీపుడి కుమారుణ్ణి అప్పగించాడు. శ్రీకృష్ణుడు తన గురుదక్షిణను భద్రంగా సాందీపునికి అప్పగించాడు. అప్పటి నుంచి పంచజనుడి శరీరంలో దొరికిన శంఖాన్ని ధరించాడు వాసుదేవుడు. శ్రీకృష్ణుడి ఆనవాలుగా మిగిలిన ఈ పాంచజన్యం ద్వారకా నగరంలో లేదు. మరి ఎక్కడుందంటే శ్రీలంకలో అని కొందరు చెబుతున్నారు. ప్రస్తుతం శ్రీలంకలో కొలంబో నేషనల్ మ్యూజియంలో ఉందంటున్నారు. అదా కాదా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ మహిమాన్వితమైన దక్షిణావృత శంఖం మైసూరు చాముండేశ్వరీదేవి ఆలయంలో ఒకటుంది. ఈ శంఖాన్ని మైసూరు సంస్థానాధీశులు చాముండేశ్వరీదేవికి కానుకగా సమర్పించారు. అమ్మవారి ఆరాధనోత్సవాల్లో ఈ విశేష శంఖాన్ని ఉపయోగిస్తారు.